అండ్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు రామోజీరావు చాలా గొప్పగా చదువుకున్నాడు, ఫిలిం సిటీ కట్టిండు, జనాలని మొత్తం ముంచి భూములన్నీ ఆక్రమించి 3,000 ఎకరాలు 4,000 ఎకరాల్లో ఉన్నది, 3-4 చెరువులు ఉన్నాయి అందులో. మరి ఇప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకోవాలి జర్నలిస్టులు అంతా. ఈనాడులో పనిచేసిన వాళ్ళు ఫీల్ అయినా మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే తెలంగాణని ముంచిన బ్యాచ్ ఇదంతా కాబట్టి. రాధాకృష్ణ, కిరోసిను ఏవో రకరకాలుగా మాట్లాడతారు. ఇంకా కొంతమంది టీవీ ఛానల్ ఓనర్లు అయితే అంత డ్రైవర్లే కదా, ఇబ్బంది పడ్డా మాకేం ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓనర్లు తర్వాత నెంబర్ 2 పొజిషన్లో ఉన్నవాళ్ళు. మీ ఓనర్లు ఏ పరిస్థితిలో ఉన్నారు, మేము ఓనర్లుగా ఉన్న వాళ్ళం ఏ పరిస్థితిలో ప్రజల కోసం పనిచేస్తున్నాం కంపేర్ చేసుకోండి ఒక్కసారి. మీవి శాటిలైట్ ఛానళ్ళు 100 కోట్లతో పెట్టి నడిపిస్తున్న ఛానళ్ళు, 10-15 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని చైతన్యం చేస్తున్న సైనికులం డిజిటల్ మీడియా సైన్యం. సో రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియా ఈ జర్నలిస్టులు థ్రెట్ అని భావించి వాళ్ళ నోటి వెంట ఈ వ్యాఖ్యలు వస్తున్నాయి. ఒక లైన్ గీస్తున్నారు శాటిలైట్ మీడియాకి, జర్నలిస్టులకి అండ్ యూట్యూబ్లో పనిచేస్తున్న జర్నలిస్టులకి మధ్య ఒక లైన్ గీస్తున్నారు. ఇప్పుడు అందరినీ ఒకే ఘాటిన కట్టేస్తున్నారు. ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే ఇగో ఫలానా పార్టీ ఫలానా ఛానల్ వాళ్ళకి సంబంధించి ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి మీరు మాట్లాడుకోండి, పార్టీల గురించి మాట్లాడుకోండి, మీరు వాళ్ళ గురించి మాట్లాడండి, వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటారు. కానీ మొత్తం వ్యవస్థను గాడిన కట్టేసి ఇక మీరు జర్నలిస్ట్ యూట్యూబ్లో పనిచేసే వాళ్ళంతా ఇంతే అంటే, ఇప్పుడు ఆయన రవీష్ కుమార్ అని ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నేషనల్ ఛానల్ నుంచి వచ్చిన ఆయన అంటే, ఇక ఆయన కూడా ఇక అంతేనా? ఆయనకు చదువు రాదు, ఆయనకు తెలివి లేదు, అట్లాంటి వాళ్ళని కూడా అదే ఘాటిన కట్టాలా?